నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి కోటలోని ఒక అద్భుతమైన పురాతన వైష్ణవ ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయాన్ని రంగనాథ స్వామి టెంపుల్గా పిలుస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు పూజలేవి చేయట్లేదు, శిథిలావస్థలో ఉందని చెప్పాలి. పురావస్తు శాఖ వారు కాపాడుతున్నారు. చూడండి, మీరే చూస్తారు ఎలా ఉందో. అద్భుతమైన శిల్పకళకు ఇది వేదిక అని చెప్పాలి. ప్రతి శిల్పం కూడా ఎంతో నైపుణ్యంతో ఆ రోజుల్లో చేతితో చెక్కిన శిల్పాలు ఎలా తయారు చేశారో కూడా మనకు తెలియదు. ప్రతి శిల్పము, ప్రతి ఒక్క స్తంభం మీద చూడండి ఎంత బాగా శిల్పాలు చెక్కున్నారు. ఈ టెంపుల్ అంతా కూడా విజయనగర సామ్రాజ్యంలో బాగా డెవలప్మెంట్ అయిందని చెప్తారు. చూడండి ఇంత బాగుందో, ఆ శిల్పాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. అంటే విజయనగర సామ్రాజ్యం తర్వాత కొంచెం ధ్వంసమైనాయి అంటే తర్వాత ముస్లిమ్స్ దాడుల్లో ధ్వంసమైనాయి, అంటే ముస్లిం పాలకుల దాడుల్లో ధ్వంసమైనాయి. అంటే తర్వాత కాలంలో కూడా ఈ విగ్రహాల దగ్గర నిధులు ఉంటాయని చెప్పేసి దొంగలు వారికి నిజంగా నిధులు దొరుకుతాయో లేవో కానీ మన సంపదనంతా కూడా, పురాతన సంపదనంతా కూడా ధ్వంసం చేసేసారని చెప్పాలి. ఎక్కడ కూడా విగ్రహాల దగ్గర లేకుండా విగ్రహాలను తొలగించి తవ్వేసి రకరకాలుగా ధ్వంసం చేయడం జరిగింది. చూడండి ఇప్పటికీ కూడా మనకి ఎంత బాగా శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటే. మత్స్యావతారం, ఇంకా వైష్ణవ టెంపుల్ కాబట్టి విష్ణు యొక్క అన్ని రూపాలు కూడా ఈ టెంపుల్లో బాగా చెక్కబడి ఉన్నాయి. చూడండి మనకి ఈ ఆలయం నేడు శిథిలావస్థలో కనిపిస్తున్న ఒకప్పుడు ఇది భక్తులతో కలకడలాడిన పవిత్ర క్షేత్రం. ఆలయంలోని శిల్పాలను చూస్తే ఇక్కడ మహావిష్ణువును ఆరాధించేవారని తెలుస్తుంది. గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, శంకు చక్రాలు చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఆ వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి. చూపిస్తాను మీకు, అవన్నీ కూడా చూద్దురు. అంటే కొన్ని టెంపుల్స్లో ఎక్కడక్కడ ఒక 2 టెంపుల్లు క్లోజ్ చేస్తున్నారు డోర్స్. ఇది మండపం చూడండి ఎలా ఉందో. మండపం 4 కాళ్ళ మండపము. ఇక్కడ మనం ఆ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాము, కానీ అది డోర్స్ క్లోజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. చూద్దాము లోపల ఇంకేమన్నా ఉందేమో తెలియదు. అంటే పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ప్రజెంట్. ఇప్పుడు పరిరక్షిస్తున్నారు పురావస్తు శాఖ వారు టెంపుల్ని. కంచె వేశారు టెంపుల్ చుట్టూ, వేసి గాలిగోపురం కూడా పడకుండా ఇనుప కమ్మీలంతా అరేంజ్ చేశారు. ఇక్కడ బయట ఉన్న గాలిగోపురం కాకుండా అది పూర్తిగా ధ్వంసమైపోయింది. టెంపుల్లోకి వెళ్ళడానికి, రంగనాథ స్వామి ఆలయం లోపలికి వెళ్ళడానికి ఈ గాలిగోపురాన్ని కూడా దాటాలి. ఇది 2వ గాలిగోపురం అన్నమాట. ఇది ఫస్ట్ది అనమాట. మీరు చూస్తున్నది గాలిగోపురం మొదటిది. అది దాటి మనం లోపలికి వచ్చాము. ఇక్కడ శిల్పాలు చూడండి, ప్రతి ఒక్క రాయి మీద ఏదో ఒక శిల్పం చెక్ అయితే ఉంది. ఎంత చక్కగా ఉన్నాయంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి. కొన్ని గుళ్ళు ఉన్నాయి కానీ అక్కడ ఇప్పుడు ఎవరు ఏ విగ్రహం కూడా లేదు. ఇది కూడా గుడి కానీ విగ్రహం అయితే లేదు. ఎవరు ఏ టెంపులో తెలియదు, ఏ స్వామి ఉండేవాడో తెలియదు. ఇంకా మనం ముందుకు పోదాం. చూడండి అన్నీ రాతి బండలు అక్కడంతా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. ఒక పెద్ద కాంపౌండ్లో ఉంటుందన్నమాట, చాలా పెద్ద కాంపౌండ్. ఇది దాటి వెళ్తే మనం రంగనాథ స్వామి ఆలయం లోపలికి వెళ్దాం. అంటే ఇది రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. చుట్టూ ఉన్న గుడులు కూడా ఆయనకు సంబంధించినవి ఇంకా ఉంటాయి కదా. మనకి ఇప్పుడు ఎక్కడన్నా గుడికి వెళ్తే రకరకాల స్వాములు ఉంటారు కదా, వాళ్ళందరివి కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత పురాతనమైన చరిత్ర అంటే ఉదయగిరికి విజయనగర సామ్రాజ్యం కంటే ముందే ఈ టెంపుల్స్ ఉండేవి అని కొంతమంది చరిత్ర విశ్లేషకులు అంటున్నారు. అంటే గజపతుల కాలం నుంచి అనమాట. గజపతుల కాలం నుంచి డెవలప్మెంట్ అయ్యి గజపతులుని ఓడించిన తర్వాత కృష్ణదేవరాయలు అప్పటి నుంచి విజయనగర సామ్రాజ్యంలోనికి ఈ టెంపుల్స్, అంటే ఈ రాజ్యం అంతా వెళ్ళిందనమాట. అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఈ దేవాలయాలన్నిటికీ కూడా ఒక వెలుగు వెలిగినాయి అనమాట. ప్రతి ఒక్క దేవాలయం కూడా ఒక వెలిగినాయి. చూడండి మనకి ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే
ఒకప్పుడు ఎంతమంది భక్తులతోటో రద్దీగా ఉన్న ఈ టెంపుల్స్ దీప నైవేద్యాలతో ఎంతో వెలుగు వెలిగిన ఈ గుళ్ళన్నీ ఈరోజు కళ తప్పి ఒక చరిత్రకు సజీవ సాక్ష్యంగా మిగిలి ఉన్నాయి. ఈరోజు మనం ఈ కొద్దిగానన్నా చూడగలుగుతున్నామంటే మన చరిత్రని అదొక అద్భుతమనే చెప్పాలి. ఇది కూడా లేకపోతే మనకు అసలు ఇంకా ఏమీ తెలియదు అనమాట. ఒక రాజ్యం అంటే ఎలా ఉండేది, ఒక దానికి సంబంధించిన టెంపుల్స్, ఆ రాజులు ఏ దేవుణ్ణి పూజించేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా ఈ కొద్ది గొప్ప చరిత్ర కూడా లేకపోతే మనకు అది కూడా తెలియదని చెప్పాలి. ఈ చరిత్రన్న మనకు మిగిలిన దానికి నాకు చూస్తుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇదైనా మనకు మిగిలింది. నేను మీకు ఎంతో కొంత చిన్న ప్రయత్నం చేసి మీకు చూపించడానికి వెళ్తున్నాను. చూడండి, ఇది మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నది రంగనాథ స్వామి ఆలయం. మెయిన్ మూల విరాట్ ఉన్న ఆలయం అనమాట. కానీ ఇప్పుడు మూల విరాట్ లేదండి, చెప్తున్నాను. మూల విరాట్ ఉండే పూజలు అందుకునే ఆలయం. ఇది గాలిగోపురం. లోపల ఉన్నాం మనం, బయట అనమాట. నేను సైడ్ నుంచి వచ్చాను అనమాట. చూడండి, అన్ని మండపాలు అవి అక్కడ ఏమి జరిగేవో తెలియదు కానీ, అంటే కాంపౌండ్ చుట్టూ మండపాలు ఉండేవి అనమాట. అవి ఎందుకు ఉపయోగించారో తెలియదు. చుట్టూ మండపాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు. అంటే అన్ని స్తంభాలు మిగిలినాయి కానీ మండపాల్లో ఏమీ లేదు. ఇది మనం టెంపుల్లోకి ప్రవేశించాము. చుట్టూ గోడలు చూడండి. హనుమంతుల వారు తన స్వామి కోసం వెతుకుతున్నట్టుగా ఉంది, నాకు అనిపించింది. ఆయన అయితే ఉన్నాడు అక్కడ సాక్ష్యంగా, కానీ స్వామి అయితే లేడు. ఎంతో బాధ అనిపించింది నాకు కూడా. స్వామివారి పానపట్టం ఒక్కటే ఉంది. చూస్తుంటే గరుత్మంతులు రెక్కలు కూడా కనిపిస్తున్నాయి. గరుత్మంతుడు ఉన్నాడు. గోడల మీద గీశారన్నమాట శిల్పాలు. అప్పటి అన్ని సంవత్సరాల నుంచి కూడా సజీవ సాక్ష్యంగా ఈరోజు మనకున్నాయి. చూడండి, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం. నేను ఇక్కడ అనుకున్నాను, కానీ ఇంకా లోపల అనమాట స్వామివారిది పానపట్టం ఉంది. పానపట్టం చూస్తుంటే నేను అక్కడే కూర్చొని కొద్దిసేపు కళ్ళకు అద్దుకునేసి ఆటోమేటిక్గా కూర్చొనిపోయాను. ఎందుకంటే ఒకప్పుడు స్వామివారు అంటే మహావిష్ణువు అవతారంలో రంగనాథ స్వామి శయనించిన పానపట్టం లాగా ఉంది. అంత వెడల్పు ఉంది కదా. మామూలుగా పానపట్టం నిలబడి ఉన్నట్లయితే చాలా చిన్నగా ఉంటుంది. పానపట్టం అంత వెడల్పుగా ఉంది అంటే స్వామివారు శయనించిన ఉన్నట్టే కదా. అంటే ఈ పద్మనాభ స్వామిలాగా అది అన్నమాట. పానపట్టం కూడా మీకు చూపిస్తాను. ఈ శిల్పాలు చూడండి. శ్రీకృష్ణుడు అంటే కొన్ని శిల్పాలు నాకు కూడా తెలియదు అనమాట, ఎవరివి ఏంటనేది. శంకు చక్రము స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంకు చక్రాలు కూడా గోడలకి శిల్పాలుగా ఉన్నాయి. చూడండి, లేడీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ శిల్పాలు అద్భుతంగా చెక్కున్నాయండి. ఈ లోపల కొన్ని శిల్పాలనైనా ఉంచారు మహానుభావులు. దానికి సంతోషం ఈరోజు మీకు కూడా నేను చూపించగలుగుతున్నాను. చూడండి, టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. ఒకరోజు అక్కడంతా ఎంతమంది, ఈరోజు పండుగ రోజు, ఈరోజు తొలి ఏకాదశి, కానీ ఈరోజు మామూలుగా అయితే ఈరోజు పండుగ రోజు, ఆ రోజుల్లో ఎంత వైభవంగా జరిగేదో కదా. ఈరోజు ఏమీ లేదు. అక్కడ సజీవ సాక్ష్యంగా అలా చూస్తూ ఉంది ఆ గుడి అంతా కూడా. ఒకప్పుడు ఎన్ని ఉత్సవాలు జరిగేవో, ఎంత ధూపదీప నైవేద్యాలు ఉండేవో, ఎన్ని హారతులు స్వామివారికి ఇచ్చేవాళ్ళు, ఎంతమంది పెళ్ళిళ్ళు టెంపుల్లో చేసుకున్నారో, ఎంతమంది రాజులు సందర్శించారో టెంపుల్ని. చూడండి ఈరోజు ఎంత వైభవంగా ఉందో చూడండి. ఆ టెంపుల్స్, ఆ శిల్పాలు చూడండి. అసలు అక్కడ నుంచి రావాలి అని మనకి అనిపించదు. ఒక బాధ అనిపిస్తుంది. ఇంత శిల్పకళ, ఇంత పెద్ద టెంపుల్ ఈరోజు లేదే అని చెప్పేసి ఒక బాధ అనిపిస్తుంది మనకి. చూడండి, ఇంత చక్కటి నిర్మాణం. బావి కూడా ఉంది అక్కడ. స్వామివారి గుడి వెనక బావి కూడా ఉంది అనమాట. ఒకటి బావి కూడా క్లోజ్ చేస్తున్నారు. బావి కూడా ఉంది. గుడి చుట్టూ శిల్పాలు చూడండి.
ఎంత చక్కటి టెంపులో కదా. కానీ అప్పట్లో మనం ఉండుంటే బాగుండేదేమో, ఒకసారైనా చూసేవాళ్ళం. కానీ ఒకటి చెప్తారు కొంతమంది హిస్టరీస్‌లో, ఈ దండయాత్రలకు కొంతమంది దండయాత్రలు వస్తున్నారు. ఇది శిథిలమైపోద్దేమో, స్వామివారి మూడవ విరాట్‌ని ఏమన్నా చేస్తారేమో భయపడి, ఈ విగ్రహాన్ని తీసుకొని నెల్లూరు తరలించారు అని కొంతమంది వాదన. అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలీదు. ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా ఎవరు నాకు కనిపించలేదు. అది ఎంతవరకు నిజమంటే, ఇప్పుడు మనం నెల్లూరులో రంగనాయకుల స్వామి ఉన్నాడు గదా! ఆ స్వామి విగ్రహమే ఈ స్వామి విగ్రహం అంటారు. కానీ తెలీదు. కాకుంటే 2 విగ్రహాలు గూడా ఒకటేగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ గూడా అలాగే శయనించిన స్వామివారే ఉంటారనమాట. మనకక్కడ పానపట్టం తెలియజేస్తుంది గదా! చూస్తున్నాం గదా! అలాగే ఉంది. చూడండి శిల్పాలు, అద్భుతమైన శిల్పకళ. మరి ఎక్కడా మనం ఇంత శిల్పకళను చూడలేం. ఉదయగిరి ప్రాంతానికి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 14వ శతాబ్దంలో గజపతి రాజుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 1512 ప్రాంతంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కాలం ముట్టడి తర్వాత స్వాధీనం చేసుకున్నారు. ఆయన పాలనలో కోటలో పాటు అనేక ఆలయాలకు పునర్నిర్మాణం అభివృద్ధి జరిగింది. ఈ ఆలయంలో ఇప్పుడు మూల విగ్రహం కనిపించదు. కానీ గర్భగుడిలో ఉన్న పెద్ద పానపట్టం చూస్తే ఇక్కడ ఆదిశేషుడిపై శయనించిన శ్రీ రంగనాథ స్వామి విగ్రహం ఉండేదని చరిత్రకారులు భావిస్తున్నారు. వందల ఏళ్లు కాలగమనంలో యుద్ధాలు, ప్రకృతి ప్రభావం, నిర్లక్ష్యం కారణంగా ఈ ఆలయం శిథిలమైంది. అయినప్పటికీ ప్రతి రాతి స్తంభం, ప్రతి శిల్పం అప్పటి కళాకారుల అద్భుత నైపుణ్యాన్ని నేటికీ మన కళ్ళ ముందు నిలబెడుతూనే ఉంది. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ప్రాంతాన్ని సురక్షించి రక్షిస్తుంది. కంచెలు ఏర్పాటు చేసి పురాతన నిర్మాణాలు మరింత దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ కనిపించే విరిగిపోయిన రాతి భాగాలు కూడా ఈ ఆలయ వైభవానికి సాక్ష్యాలుగా నిలిచిపోయాయి. చరిత్రను తెలుసుకోవాలంటే పుస్తకాలు మాత్రమే కాదు, ఇలాంటి పురాతన ఆలయాలను కూడా చూడాలి. ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతుంది. ఇలాంటి చారిత్రక ప్రదేశాల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు చూపించేదానికి మాకు కొంచెం ప్రోత్సహించిన వారు అవుతారు. మానస్ టీవీ 19 ఛానల్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ, చూస్తున్న వారందరికీ, ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపటి మన వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటామని, అంతవరకు సెలవు తీసుకుంటూ ఈ వీడియోను చూస్తున్న వారందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలుసుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.